నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలో మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పటేల్ పర్యటన శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు గుడి ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ విశాఖలో గలమెత్తిన టీడీపీ నేతలు అమరావతిని రాజధాని చేయాలని డిమాండ్ మీ భూమి మా హామీ పథకంపై అవగాహన సదస్సు కిర్లంపూడిలో భూ సర్వేపై రైతులకు వివరించిన ఎంఆర్ఓ ఇక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాటపడ్డాయి. పదోన్నతులు బదిలీల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు జరగలేదని పదోన్నతులు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీలో పదోన్నతులు కల్పించాలని బదిలీలు నిర్వహించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాట కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు కొనసాగబడుతున్నాయి. చాలా ఏ జిల్లాల నుంచి సమాచారం చేసిన పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్పంచుకున్న దాఖలాలు సమాచారం మాకు వస్తుంది. మరి ఈ సమాచారం మరి డిసెంబర్ 29వ తేదీ నాడు ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఉపాధ్యాయులు ఉద్యోగులు కలిస్తే ధర్నా చౌక్లో ఎలా దద్దరిల్లిందో ఆ కోణంలో మరొక మారు ఈ దిశలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి కనువిప్పయ్యే దిశగా ఈ ఉద్యమం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మేము అడిగే సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు లేని అంశాలు. ఈరోజు 2015 తర్వాత ఏ ఒక్క టీచర్కు ప్రమోషన్స్ ఇవ్వలే. వివిధ శాఖల్లో చూసినట్టయితే ప్రతి నెల ప్రమోషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. మా దగ్గర జూనియర్ అసిస్టెంట్ ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యింది. మరి ఉపాధ్యాయులు ఎడ్జిట్ కానీ పెట్టారు కాబట్టి మా ప్రమోషన్స్ 6 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టారు. కాబట్టి వెంటనే ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభించాలని ఈరోజు ఖాళీలు చూసినట్లయితే 15,000 ఎడ్జిట్ ఖాళీలు ఉన్నాయి, 7,000 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు, 2,000 హెడ్ మాస్టర్స్ ఖాళీలు, 510 ఎంఈఓ ఖాళీలు ఉన్నాయి. మరి ఎవరి కొరకు మా బంగారు తెలంగాణ, ఎవరి కొరకు ఇది? కాబట్టి ఖచ్చితంగా వీటి నియామకం చేయాలని, వెంటనే బదిలీలు కూడా నిర్వహించాలని, దాంతోపాటు అంతర్జిల్లా బదిలీలు గౌరవ ముఖ్యమంత్రి గారు భార్యాభర్తలు ఒక్క దగ్గరనే ఉండాలి, జీవోలో విరుద్ధం ఉన్నప్పటికీ కూడా వాటిని సరిచేసి మీకు ఒక్క దగ్గరికి పంపిస్తామని చెప్పారు. మరి నేటికి కూడా అంతర్రాష్ట్ర బదిలీలు అంతర్జిల్లా బదిలీలు ఎక్కడి కూడా సాధించుకున్న దాఖలాలు లేవు, ఇవ్వలేదు. ఎంతవరకు పోవడం ప్రగతి భవన్ ముట్టడికి అడిగిపోయింది మా అంతర్జిల్లా బదిలీలు ఉపాధ్యాయులు. మా పరిస్థితి అదా. కాబట్టి మేము పొలిటికల్ లీడర్స్ కానీ
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనెడ గ్రామ సచివాలయంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న మీ భూమి మా హామీ పథకంపై కిర్లంపూడి ఎంఆర్ఓ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 21 నుంచి జరగబోయే ఈ భూ సర్వేపై రైతులకు పలు సందేహాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22.6 కోట్ల భూమికి 90 లక్షల మంది పట్టాదారులు ఉన్నట్లు వివరించారు. దాదాపు 1000 కోట్ల వ్యయంతో ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. దీనివల్ల భూ వివాదాలు ఉండవని, ఖచ్చితమైన సర్వే నంబర్లు ఉండి భూరక్ష హద్దురాళ్లు వేస్తారని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సర్వే బృందాలతో సహకరించాలని కోరారు. సర్వే ఉద్దేశం అంచేత దీనికి మీరందరూ విలువగా సహకరిస్తే గవర్నమెంట్ టైంలోనే ఈ సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. ఇదంతా డిజిటలైజేషన్ అవుతుంది. కొరలా చేతులతో రాసేవాళ్ళు కాకుండా డిజిటలైజేషన్ ఆన్లైన్ అంతా జరుగుతుంది. ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? పూర్వం పొలాలు ఒకటి రాసుకోవడం జరిగేది. ఆ రిజిస్టర్ ఎవడైనా రాసేస్తాను లేదా రోడ్డు మీద రాసేస్తాను మోసాలు జరిగేది. ఈ డిజిటల్ ఈ కంప్యూటరైజేషను వెబ్సైట్ ఇదంతా ఆన్లైన్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన హ్యాపీగా మన భూమి మన మీదనే అంటే ఒక ధైర్యాన్ని గవర్నమెంట్ మీ అందరికీ ఇస్తుంది. తర్వాత వచ్చే గవర్నమెంట్ వచ్చే రైతు బాధ్యత బెనిఫిట్స్ కూడా పర్ఫెక్ట్గా తయారు. రీసర్వే అంటే ముందు ఉద్దేశం రీసర్వే బుక్ ముందు ఏంటంటే ముందు రైతులకి చూపించడం మీ హక్కులో మీ హక్కుదారులా మీ భూమి ఉందా లేదా, లేకపోతే ఏం జరిగింది, ఈ భూమి ఎక్కడ ఉంది, అది మెయిన్. దీనివల్ల రైతుకి ఉపయోగం ఏంటంటే రైతుకి పూర్వంలాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. 10 ఎకరాలు 15 ఎకరాలకి కలిపి ఒక సర్వే నెంబర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు కాడితే ఒక నెంబర్ ఇచ్చి పెడతారు. ఒక నెంబర్ ఉండటంతో ఆ విలేజ్లో ఆ 10 చోట్ల ఉన్నదాలో ఒక చోట్ల లేకుండా అయితే ఆ పట్టణం బురద వచ్చేది. నువ్వు ఎలాగా గడి చుట్టూ తిరుగుతావో ఆ ఏడో గడి చుట్టూ తిరిగి నేను పిన్ చేస్తాను. అదే మేము అందరికీ నోటీసులు ఇస్తాం, వాడికి ఇంటిమేషన్ ఇస్తాం. సో దానివల్ల ఏంటంటే కనుక మీ తగాదాలు ఏమన్నా సరే అంటే మా గట్టి కల్పిస్తున్నాడు ఇలాంటి పరిష్కారం చిన్న చిన్న సమస్యలు కానీ మా హద్దులోకి వచ్చారు మా భూమిని ఆక్రమించుకున్నారు ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఎవరైతే మనకి ఎవరికి సెపరేట్ నెంబర్ వస్తుంది ఎవరి ప్రతిదానికి ఒక అమరావతి రైతులకు న్యాయం చేయాలని విశాఖ టీడీపీ నేతలు గళమెత్తారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమాలకు మద్దతుగా విశాఖలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు గళమెత్తారు. రాజధాని కోసం తమ భూములను ఇచ్చిన రైతులు గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు మనుగడ సాధించే దాఖలాలు లేవని, ప్రభుత్వం మహిళలపై కేసులు పెడుతూ దారుణంగా వ్యవహరిస్తుందని అన్నారు. అమరావతి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని చేల్చొద్దు చేల్చొద్దు రాష్ట్రాన్ని చేల్చొద్దు చేల్చొద్దు అంటే ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఇంకోటి 3 రాజధానులు అంటున్నారు. ఈ 3 రాజధానులు అన్న దాని మీద మరి ప్రజల మధ్యన మన దేశంలో ఉన్న ధనిక రాష్ట్రాలు ఏది ఇప్పుడున్న గుజరాత్లో డెవలప్ అయిన రాజధానికి కోటి దూరంలో 15 గుజరాత్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన అహ్మదాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో. విలేకరు సోదరులకు నమస్కారం. అయ్యా ఈ రోజులో లెక్కేసుకుంటే సుమారు 1 సంవత్సరం కావస్తుంది. అక్కడ అమరావతి కోసం ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు నిరసన చేస్తూ మరి దానికి సంఘీభావం తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే మరి రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే ఏ దేశంలో అయినా రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు నిల్చోలేదు. ఎందుకంటే రైతుల యొక్క ఉసురు పోసుకోకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైతులకు ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బంది పడితే
ప్రభుత్వాలే సంక్షోభంలో పడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ మధ్యన కానీ మనం చూస్తుంటే, రోజు న్యూస్లో చూస్తుంటే, అక్కడ అమరావతి రైతుల పట్ల చాలా అమానుషంగా మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్నే మనం అపహాసం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కనుక మేము మరొక మారు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే మరి రైతులకు న్యాయం చేయాల్సిందిగా, ఎందుకంటే 30,000 ఎకరాలు అటు యునానిమస్గా అందరూ అక్కడ రాజధాని నిర్మాణం చేస్తారని చెప్పి నిండు సభలో మరి అందరూ మాట ఇచ్చారు. కనుక ఆ సభలో అది ఆ బిల్లు పాస్ అయింది. కనుక ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మరి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి పండుగ వరకు ప్రతిరోజు తిరుప్పావై నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. सर्वं जयति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् తూర్పుగోదావరి జిల్లాలోని దిశా చట్టంపై పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నయీం అస్మీ పాల్గొని మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ ఒక భద్రతను కల్పిస్తూ చాలా రకాల చట్టాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ముఖ్యమైనది సెక్రటరీ వ్యవస్థ. ఆ సెక్రటరీ వ్యవస్థలో భాగంగానే ఈరోజు మీరందరూ కూడా ముందు రావడం జరిగింది. దిశా చట్టాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఆడవాళ్ళకి భద్రత కల్పించే ఒక మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా మంచి మనసున్న మనిషి. ఎవరన్నా బాధ ఉంది అని చెప్తే చాలు వెంటనే స్పందించే మనిషి. చేయాలి, మహిళలకు ఎన్నో చేయాలని చెప్పుకున్నవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు అమ్మాయిలే. అందుకనే ప్రతి సందర్భంలోనూ కూడా మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు విజయవాడలో అన్ని బీసీ కులాలకి కార్పొరేషన్ చైర్మన్ని డైరెక్టర్లను అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు విజయవాడలో 10 గంటల సీఎం గారి చేతుల మీద వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 50% అందరూ మహిళలే. అదేవిధంగా ఈ సెక్రటరీ వ్యవస్థ ఏదైతే మీరు అందరూ జాయిన్ అవుతున్నారో అందులో కూడా కంపల్సరీగా 50% మహిళలు ఉండాలని మన నిర్ణయంతో ఈరోజు సెక్రటరీ వ్యవస్థ కూడా ప్రారంభించడం జరిగింది. నిన్నటి వరకు మీరందరూ కూడా నిరుద్యోగులు, అంటే చదువుకున్నారు, ఉన్నత చదువుకున్నారు, తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలు బాగా చదివించాం, ఇంకా ఉద్యోగాలు రాలేదంటే బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. మీరు కూడా ఎంత నిరుత్సాహంగా ఉంటారు. డైరెక్షన్ ఒక కోఆర్డినేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ ఇయర్ స్టార్టెడ్ అండ్ all of you, I think most of you had that 2 weeks orientation program.
COVID వచ్చిన తర్వాత that program had to be stalled. But again, sure, with IT training and others, they will start that running program again in the due course once we are thankfully with the COVID vaccination and other programs are over. So that will be taken up in the future. So this entire thing which we have called esteemed lawyers, CWC chairperson, and other stakeholders in the women protection, including our Disha DSP and his staff, and the lady officers from our ranks. Antarna will try to guide you at last now, because being ladies already you will have ideas on how to do it. But if you this WSK and MS get attacks on you, are responsible on it, and definitely people will listen to you. And you both will be issuing your ID cards in jackets which will make you responsible than others. Idea was to give you police uniform, but Tuesday because you are ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తల్లిని ఒకటే కోరుకున్నాను, న్యాయం ధర్మాన్ని కాపాడమని. ప్రజా రాజధాని అందరి కళ విధ్వంసం చేసే సమయంలో దుర్గమ్మ తల్లి కాపాడవలసిన బాధ్యత ఆ తల్లిపైన ఉంది. ఒకే ఒక ప్రార్థన, ఆ ప్రార్థన ప్రజా రాజధాని పైన ఎన్ని విధాలుగా దాడులు చేసినా నీ బిడ్డలందరూ కలిసి సంవత్సరం పోరాడారు, అవమానాలు భరించారు. కడాన మీ గుడికి రావాలంటే రాలేకుండా ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేయాలనో అన్నీ సృష్టించారు. అయినా కూడా పసుపు కుంకుమలు నీకోసం తీసుకొస్తే దారిలో ఏ విధంగా అరాచకాలు చేశారో, ఆ పసుపు కుంకుమలు కూడా తేనేయకుండా ఏ విధంగా అడ్డుకున్నారో దుర్గమ్మ తల్లి చూస్తూనే ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పటేల్, బీజేపీ నేత రమణతో పాటుగా హిమాచల్ డీజీపీ కుండు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. Security management and the modern gadget management that TTD and AP Police are handling here. I have my complete team from Himachal Pradesh. On my right is Sumedha Dwivedi, she is DIG Northern Range at Dharamshala. Then I have Arjit Sen, he is SP Una, and I have other officers. In Himachal Pradesh we have a lot of Shakti Peeths, basically where different parts of the goddess fell. And a lot of tourists and pilgrims come there every year. So a decision was taken at the government level that we should come and visit Tirupati and Tirumala and see the arrangements that they are making for security, law and order, crowd management. Because this is the best example, best case for studying this. I am thankful to the TTD also and AP government, and particularly to SP Vigilance and Security, Mr. Giri, and SP Tirupati, Mr. Ramesh Reddy. And we had a very fruitful visit here. We started our visit yesterday. We went to Padmavati temple and then we went to the Padmavati guest house where we were given a complete briefing on the management of security and law and order and crowd. And when we saw this presentation, we realized that this was a very, very overwhelming task that AP Police and TTD and Vigilance and Security are doing.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ సమీపంలో గల శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ కంపెనీ పట్ల స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్య జలాల ప్రభావంతో తమ పంట పొలాలు నాశనమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఈ నీటిని పంట పొలాలకు ఉపయోగించడం వల్ల పంటలు మాడిపోతున్నాయని, కనీసం తాగేందుకు మంచినీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని అసలు జాగ్రత్తలేరు చేశారు. మన జెండా దానికి వాళ్ళు సంబంధించిన ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు. ఇస్తలేదు, బయటకి ఏమంటారు మేము ఇస్తలేమో అని మేము మీటింగ్లో పాల్గొన్నాం. మీటింగ్లో పాస్ అయ్యారు. కానీ మీరు మనల్ని అన్యాయం చేసి మీరు అది చేస్తారు. సో కొంతమంది లోకల్ వాళ్ళని మీరేం చేసుకుంటారు అంటున్నారు. సో ఏం సార్ ప్రజెంట్ అయితే మా కంపెనీ నుంచి ఎటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేదండి. మేము యాజ్ పర్ పీసీబీ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రెమిసెస్. ఐ మీన్ ఓకే, ఎంఈటీ ప్లాంట్ ఉంది మా దగ్గర. 0% వాటర్ డిక్రీజ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ. సో ఆ వాటర్ మేము రీప్రాసెస్ కూడా ఇక్కడే పెట్టుకుంటాం ప్రజెంట్. అది మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక 1 year 1.5 year నుంచి ఎవరికి కూడా కంపెన్సేషన్ పే చేయట్లేదు. సో మేము మా తరఫున కూడా మేనేజ్మెంట్కి రివ్యూ పెడతా ఉన్నాం ఇట్లా అనేసి. సో ఇట్ విల్ బి అండర్ మేనేజ్మెంట్ కన్సర్న్. వాళ్ళ డెసిషన్ ఎలాగుంటే అలా. వాటర్ కూడా చెక్ చేశారు. 844 వచ్చింది కరెక్టే. అది మరి దానికి వేరే చోట్ల అంతా కూడా మాకు ఎవరైనా కంప్లైంట్ అయితే రాలేదు ఇంతవరకు. లోకల్ అంటే ఇప్పటికంటే ఎక్కువ 2006లో మేము మా మెసేజ్ గెలిచినప్పుడు కూడా మొత్తం పూర్తిగా బోర్డర్లో కెమికల్ దిగి అవధులలో మొత్తం ఎక్కడిదక్కడ నింపేసి ఉండే అతను. దాన్ని నేను కొంతమంది రైతులను తీసుకొని కొట్లాడి దాన్ని మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వేసి కలెక్టర్ తోటి మాట్లాడి మొత్తం మీద ఆ యొక్క కంపెనీ 45 రోజులు బంద్ చేసిరు. బంద్ చేసి అలా కెమికల్ మొత్తం పూర్తిగా ఎత్తేస్తేనే హౌజులను మొత్తం క్లియర్ చేస్తేనే దాన్ని మొత్తం పంపి నడవాలని చెప్పి నేను అడిగిన. ఎందుకంటే అందులో కూడా 200-300 మంది పనిచేస్తారు కాబట్టి క్లియర్ చేసి నడిపించుకోరని చెప్పిన. మొత్తం మీద 40 రోజులు బంద్ చేసిరు, ఎత్తేసారు. ఇప్పుడు ఆ మధ్యలో మళ్ళీ మాది ఎస్టై నుండే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకురో మనకు తెలియదు. ఇప్పుడు నేను గెలిచి కూడా ఇప్పుడు మేము తక్కువ 2 ఏళ్ళు అవుతుంది జనవరి వస్తే. ఇప్పటి వరకు ఉన్న రైతులకు నేను ఒకటే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ పోయి అని అడిగితే వాడు 15 ఇస్తుండు, లేకపోతే ఈయన వాళ్ళకి ఇస్తలేడు. కొంతమంది బోర్ పైపులు కూడా తుక్కుబట్టి పోయినాయి, నేను కూడా చూసిన. వాళ్ళకి నేను చెప్తే కూడా ఇప్పుడు మేము ఎవరికి ఇస్తలేము, అది మొత్తం బంద్ చేసుకున్నాం, మేము మొత్తం కెమికల్ ఎత్తేసినాం అని చెప్పి వాడు అంటుండు. దానికి రైతులంతా మొత్తం బాధపడడం కానీ మా ఊరు కానీ సరే వాడపడి రాకుండా మా ఊరు నా పంచాయతీ వరకన్నా మా పంచాయతీ ఉన్న వాళ్ళందరూ ఏకమై వస్తే అతని మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి అవసరం ధర్నా చేస్తామా, లేకపోతే కలెక్టర్ వరకు తీసుకుపోతామా, పొల్యూషన్ కంట్రోల్ తీసుకుపోతామా, వీళ్ళందరూ ఏకమై ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా నేను దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తా. అందులో మళ్ళీ దాని పొల్యూషన్ కంట్రోల్ తీసుకుపోయి ఎన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పాన్ ఇండియా సంచలనం KGF2 బాలీవుడ్ ఉస్తాద్ సంజయ్ దత్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో 8 మొక్కలు నాటారు. అనంతరం సంజయ్ దత్ మాట్లాడుతూ ఇది ప్రతి ఒక్కరికి దగ్గరైన మంచి కార్యక్రమం అని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం కేంద్రంలో భారీగా రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్నలు, సన్నవడ్లు, పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టారు. అధిక సంఖ్యలో రైతులు రోడ్లపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏ రాజకీయ నాయకులు లేరు, వీళ్ళు వీకేది ఏంది అనుకున్నారు. రైతు అన్నం పెట్టుకున్నాడు మాకు అనే వివిధ జ్ఞానం లేకుండా పోయింది. కనీసం రైతు పండించిన పువ్వు తింటున్నాము, కనీసం మా కృతజ్ఞత ఉండాలి. వాళ్ళు వచ్చేయాలి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ శివార్లోని సద్గురు క్రషర్ మిల్లులో అర్ధరాత్రి సమయంలో జరిపిన బాంబ్ బ్లాస్టింగ్ వల్ల పరిసర గ్రామాల్లోని పలు ఇళ్లలో సామాగ్రి ధ్వంసమైంది. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. క్రషర్ మిల్లును సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. భారీ శబ్దాల పేలులతో జనం వణికిపోతున్నారని సంబంధిత అధికారులు క్రషర్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంత తప్పు ఉన్న దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఎంఆర్ఓ గారు వచ్చింది కదా, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి పిటిషన్ ఇస్తాం, కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేసే పర్మిషన్ ఉంటే సీజ్ చేపిస్తాం, ఇంకా లీగల్గా ఉంటే లీగల్గా చేపిస్తాం. అది మా వాళ్ళు ఎంత అయితే అంతవరకు చేపిస్తాం. బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బంది. రాత్రి భూకంపంలో బాగా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్ళ నుండి రాళ్ళు అవన్నీ పడడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ప్రెషర్ ఆఫ్ చేయడం వల్ల కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పటేల్ పర్యటన, శ్రీవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, గుడి ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన, ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలని డిమాండ్. విశాఖలో గలబెత్తిన టీడీపీ నేతలు, అమరావతిని రాజధాని చేయాలని డిమాండ్. మీ భూమి మా హామీ పథకంపై అవగాహన సదస్సు, కిర్లంపూడిలో భూ సర్వేపై రైతులకు వివరించిన ఎంఆర్ఓ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.